ఆహాహాహాహా. నేను అనుకున్నవన్నీ సాధించాను. బంగారం, డబ్బులు, కార్లు, ఎన్నో సైకిళ్ళు అన్ని సంపాదించా. ఇప్పుడు నాకు నచ్చినవి అన్ని కొనుక్కోవచ్చు. ఐస్ క్రీమ్, లాలీపాప్, పిజ్జా, బర్గర్లు మొత్తం తినొచ్చు. అదే మనం ఆ ఫ్యూరీ గాడి ఇంటి దగ్గర ఉంటే మనల్ని త్వరగా లేపి చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఇప్పుడు ఏ గోల లేదు, ఏ గొడవ లేదు. చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు నన్ను ఆపేవాడు ఎవడు లేడు. ఇప్పుడు నాకు ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా ఉందో. నన్ను కాపాడడానికి సెక్యూరిటీ గార్డులు కూడా పెట్టుకున్నాను. ఇక నన్ను ఆపేవాళ్ళే లేరు. ఆహాహాహాహా. అమ్మయ్యా, పొద్దున్నే అయిపోయిందా? ఏంటిది ఇంత ఎండ ఉంది? అసలు టైం ఎంత అయింది? ఓరి బాబోయ్, 10 అయిపోయిందా? రే చించానిగా, ఎంత మోసం చేసావురా చించాన్. పొద్దున్నే 6ంటికి లేపమని చెప్పాను కదరా నీకు. అరే చించాన్, చించాన్ ఎక్కడున్నావురా? అరే చాపుగా, నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? అరే చాపు, పొద్దున్నే ఏంట్రా నాకిది? ముందే నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. మీటింగ్ కి టైం అయిపోతుందిరా. పోరా పో. పొద్దున్నే నాకు ఇలాంటివన్నీ చూపిస్తున్నావు. అసలు ఈ చించాన్ గడు ఎక్కడికి వెళ్ళాడు? అరే చించాన్, అరే చించాన్, పొద్దున్నే లేపమని చెప్పాను కదరా నిన్ను. ఏంట్రా అసలు ఎక్కడ రే చాపుగా, చించాన్ గాడు ఎక్కడున్నాడు రా? ఓరి బాబోయ్, ఈడు అలిగినట్టున్నాడు. ఈ అలకలకేం తక్కువ లేదు. సరే నేనే వెతుక్కుంటారా పో. అరే చించాన్, చించాన్ ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది. ఎక్కడున్నావురా అసలు నువ్వు? అరే ఇక్కడ కూడా లేడా? అసలు చించాన్ గడు ఎక్కడికి వెళ్ళాడు? చించాన్, రే చించాన్. అయ్యో, ఇల్లు మొత్తం ఎతికానే, ఎక్కడా కనబడట్లేదు. అసలు వీడు ఎక్కడికి వెళ్ళుంటాడు? వీడు నాకు చెప్పకుండా ఎప్పుడు బయటికే వెళ్ళలేదు. అరే చించాన్ ఇక్కడ కూడా లేడు. అరే ఎక్కడికి వెళ్ళావురా చించాన్? అయ్యో నాకేం అర్థం కావట్లేదు. అరే చించాన్ గడు ఎక్కడికి వెళ్ళాడు? నాకు చాలా భయం వేస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మా చించాన్ గారిని ఎవరైనా కిడ్నాప్ చేశారంటారా? వామ్మో, నాకు చాలా భయంగా ఉంది. సరే ఇప్పుడు భయపడే సమయం కాదు. ఒకసారి వెళ్లి చెక్ చేసి చూద్దాం. ఎక్కడైనా ఉండొచ్చేమో. బయట ఎవరైనా పిల్లలు వస్తే వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్ళుంటాడు. అసలే ఆఫీస్ లో మీటింగ్ కి కూడా టైం అయిపోతుంది. వామ్మో, అరే చూసుకుని వెళ్ళరా బాబు. ఇలానే ఎవడైనా వచ్చి మా వాడిని గుద్దేశాడంటారా? వామ్మో, ఈ వెహికల్స్ చూస్తుంటే నాకు ఇంకా భయం వేస్తుంది. సరే దేవుడి మీద భారం వేసి వెళ్ళి వెతుకుదాం. అరే చించాన్, అరే చించాన్ ఎక్కడున్నావురా? అరే చించాన్ గా ఎక్కడున్నావురా? అసలు ఎక్కడ చూసినా కనబడట్లేదు. ఇప్పటికే చాలా దూరం వచ్చేసాను. అంకుల్ గారు, ఇక్కడ పొట్టిగా ఎవడైనా మీకు కనిపించాడా? అదే వాడి పేరు చించాన్. ఎల్లో కలర్ చెడ్డీ వేసుకుని వెళ్తూ ఉంటాడు. ఏ పొట్టోడు నాకు కనపడలేదు బాబు. నాకు అర్జెంట్ పని ఉంది. నా టైం వేస్ట్ చేయకు, నువ్వు వెళ్ళు. ఓకే అండి, కోప్పడకండి. అమ్మో, మా చించాన్ గాడు అసలు ఎక్కడున్నాడో ఏంటో. ఏంటి వీళ్ళందరూ ఇలా ఉన్నారు? అసలు ఎటు చూస్తున్నారు? ఏంటి ఇదంతా? ఓరి బాబోయ్, అదేంటి మా చించాన్ గాడే కదా? ఓరి నాయను, వాడి పోస్టర్ ఏంటి ఇక్కడుంది? వామ్మో, వాడేంటి అంత ధనవంతుడిలా ఉన్నాడు? కింద అడ్రస్ కూడా ఏదో పెట్టాడు. అసలు ఏం జరుగుతుందిరా బాబు? వామ్మో, చూసారా గాయస్, మా చించాన్ గాడి పోస్టర్. వాడి చుట్టూ బంగారం డబ్బులతో నిండిపోయింది. మనకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా మనల్ని డైరెక్ట్ వాడిని కలవమంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు వాడు మా చించాన్ గాడో కాదో? సరే ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను అసలు మా చించానేనా కాదా అనేది. అరే చించాను, ఎక్కడున్నావురా? ఈ ఎండ చూసావారా ఎలా ఉందో? తల పీకేస్తుందిరా, కాళ్ళు లాగేస్తున్నాయిరా. ప్లీజ్ రా, తొందరగా దొరుకు. అయ్యో బాబోయ్, వాడు పెట్టిన అడ్రస్ కూడా ఇదే కదా? ఏంటి ఇదే అంటావా? వామ్మో, ఏంటి ఇంత పెద్ద గేట్ ఉంది? లోపల సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు. నన్ను అసలు లోపలికి రానిస్తారా? గేట్ తెరుచుకుందంటే మేబీ రానిస్తారేమో. జాగ్రత్తగా ఉండడం బెటర్. అది హలో గుండన్న, లోపల మా చించాన్ గాడు ఉన్నాడా? ఎవడ్రా గుండోడు? పైగా మా చించాన్ సార్ని పట్టుకుని చించాన్ గాడు అంటావా? నీకు గుణపాఠం చెప్పాల్సిందే. ఇప్పుడు నా కన్నకి పని పడినట్టుంది. ఏంటి భయం వేస్తుందా? ఓరి బాబోయ్, అన్నా కాల్చకన్నా. అయ్యో అన్నా, సారీ అన్నా, ఏమనుకోకండి. మీ చించాన్ సార్ ఉన్నారా? ప్లీజ్, చించాన్ సార్ ఉంటే ఒక్కసారి నేను కలవాలి. నాకు తెలుసు. మా చించాన్ సార్ నాకు ఆల్రెడీ చెప్పారు. ఒక అడుక్కుని తినేవాళ్ళలో ఉండేవాడు ఇటు సైడ్ వస్తాడని చెప్పాడు. అది నువ్వే అనుకుంటా. వెళ్ళు, స్ట్రైట్ గా లోపలికి వెళ్ళు. దిక్కులు చూసావంటే నా గన్నకి పని చెప్పాల్సి వస్తుంది. అయ్యో గుండన్న, నువ్వు ఇంకోసారి నీ గన్ను బయటికి తీయకన్నా, నాకు చాలా భయం వేస్తుంది. నేను అటు ఇటు చూడకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోతాను, ఓకేనా? అమ్మో, వీళ్ళేంటి ఇంత డేంజరస్ గా ఉన్నారు? ఇదేంటి ఇంత దూరం ఉంది? అసలు ఇది ఇల్లా లేకపోతే ఏదైనా పెద్ద స్టేడియమా? వామ్మో, కాళ్ళు లాగేస్తున్నాయి.
అసలు లోపల చించాన్ గాడు ఉన్నాడో లేదో. ఈ ఎండ ఒకటి, వామ్మో సూర్యుడు కరెక్ట్ నెత్తి మీదకి వచ్చేసినట్టున్నాడే. ఆ మీటింగ్ ఏమైపోతుందో ఏంటో. ఏంట్రా అడుగడుగునా సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, వాళ్ళని చూస్తేనే భయమే. ఓరి నాయనో, ఏంటి ఇన్ని కార్లా? అది కూడా ప్రతిదీ గోల్డ్ కారు. ఏంట్రా చక్కుమని మెరిసిపోతున్నాయి. వామ్మో బైక్ కూడా గోల్డ్ కలరే. అసలు నేను ఎప్పుడు నా జీవితంలో ఇంత పెద్ద కాస్ట్లీ కార్లు చూడనే లేదు. అసలు ఏంటిది, ఇంత పెద్ద ఇల్లా? వాటర్ ఫాల్స్, అంతేకాదు అందమైన అమ్మాయిలు కూడా ఉన్నారు. అసలు ఎవరిద్రా ఇల్లు? నిజంగా మా చించాన్ గడు ఇక్కడే ఉంటున్నాడా? నాకేం అర్థం కావట్లేదు. నేనేమైనా కల్లో ఉన్నానా గాయస్? నాకేం అర్థం కావట్లేదు గాయస్. ఇదంతా నిజమో కాదో నాకు ఒక్కసారి మీరే తెలిసేలా చెయ్యాలి. నిజంగా ఒకవేళ నేను నిజంగా కల్లో ఉన్నానంటే మీరు ఒక్కసారి గట్టిగా ఆ లైక్ బటన్ ని కొట్టి చూడండి. ఒకవేళ ఇది కల అయితే మీరు కొట్టే ఆ దెబ్బకి నేను మేల్కొని బయటకు వస్తానేమో, చూద్దాం అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ. వామ్మో ఇన్ని లైక్లు వస్తున్నాయి కానీ నేను ఇంకా లెగట్లేదు. అంటే ఇది కల కాదంటారా గాయస్? నిజంగానే ఇవన్నీ బంగారపు బైక్స్ అంటారా? అసలు దీన్ని నేను కల్లో కూడా చూస్తానని అనుకోలేదు. వామ్మో కళ్ళు మొత్తం చక్కుమంటున్నాయి. ఒక్కసారి ముట్టుకుంటే వద్దులే. ఆ సెక్యూరిటీ గార్డులు చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో. వామ్మో ఇంత పెద్ద ఇల్లు ఎవడు కట్టుకున్నాడు రా? డైరెక్ట్ సముద్రంలోనే కట్టేశాడు. నిజంగానే ఇది చించాన్ గాడి ఇల్లే అంటారా గాయస్? నాకేం అర్థం కావట్లేదు. వారి నాయనో, ఏంట్రా ఇదంతా? నేను చూస్తుంది నిజమేనా గాయస్? ఇదంతా నిజమైన డబ్బేనా? వామ్మో ఏంటి ఇలా పడేస్తుంది గాయస్? చూసారా, నిజంగానే ఇది డబ్బే. ఓరి నాయనో, వామ్మో అదేంటి సిల్వర్ కారా? గాయస్ ఇక్కడ ఒక సిల్వర్ కార్ కూడా ఉంది. మేబీ దీన్ని ఇప్పుడు గోల్డ్ చేద్దాం అనుకుంటున్నట్టున్నారు, అందుకే ఎక్విప్మెంట్స్ అన్ని రెడీ చేశారు. ఓరి నాయనో ఎంత గోల్డ్ ఉందో చూసారా? ఇంత గోల్డ్ నేనెప్పుడు ఇప్పటి వరకు కల్లో కూడా చూడలేదు. గాయస్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మా చించాన్ గాడు కూడా ఇక్కడ ఎక్కడా లేడు. ఈ ఇల్లేమో ఇంత పెద్దగా ఉంది. ఓరి బాబోయ్, అసలు ఇలాంటి ఇల్లే ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు గాయస్. నేను నా కల్లో కూడా అనుకోలేదు ఇంత మంచి ఇంట్లో నేను అసలు అడుగు పెడతానని కూడా. వామ్మో, మేబీ చించాన్ గాడు కూడా ఇలాగే దూకుతాడేమో. అసలు మా చించాన్ గాడు ఎక్కడున్నాడు? సరే ఫస్ట్ మా చించాన్ గాడు ఎక్కడున్నాడో చూద్దాం. తర్వాత ఒకవేళ నిజంగా ఇదంతా మా చించాన్ గాడిదే అయితే నేను రోజు ఇక్కడే ఆడుకోవచ్చు. ఎస్. అయ్యో మొత్తం తడిచిపోయానే. కొంచెం సేపు ఎండలో ఉంటే తగ్గిపోతుంది. ఓకే ఇప్పుడు చించాన్ గాడు ఎక్కడున్నాడో చూద్దాం. వామ్మో పైకి ఎక్కడానికి కూడా వీలు లేకుండా ఇక్కడ మొత్తం డబ్బు కట్టలతో నిండిపోయింది గాయస్. అమ్మా ఓరి నాయనో, గుండు పగిలిపోయింది గాయస్. ఏంట్రా డబ్బు కట్ట మీద వేసి కాలు జారడం నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. సరే పైకి వెళ్ళి చూద్దాం చించాన్ గాడు ఉంటాడేమో. ఇల్లు మాత్రం అదిరిపోయింది గాయస్. అసలు ఎక్కడ చూసినా బంగారం డబ్బులు మామూలుగా లేదు. ఓరి నాయనో, ఏంట్రా ఇంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు? అక్కడ ఉన్నది నిజంగా మా చించాన్ గాడే. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? రే బాబు, ఎవరు నువ్వు? అసలు లోపలికి ఎలా వచ్చావు? నిన్ను చూస్తుంటే మా సార్ చెప్పినట్టే ఉన్నావు. ఒక అడుక్కు తినేవాడు నా కోసం వెతుక్కుంటూ వస్తాడని చెప్పాడు. అది నువ్వేనా? ఓరి నాయనో, ఎవడు పడితే వాడు నన్ను అడుక్కు తినేవాడు అంటున్నాడు. వీళ్ళ సంగతి ఇలా కాదు. అరే నీ పని నేను తర్వాత చెప్తా. అరే చించాన్ ఎవడరా నువ్వు? గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు. నా గన్ను వాడమంటావా? అయ్యో వద్దు సార్ వద్దు. ఒకసారి చించాన్ గారిని పిలుస్తారా? నేను కొంచెం మాట్లాడాలి. ఈరి మామయ్య, నువ్వు వచ్చావని నాకు తెలుసు, కానీ నేనెందుకు పలకట్లేదో నీకు తెలుసా? నువ్వు రోజు మార్నింగ్ 8ంటికి లెగిస్తావు, కానీ నన్ను 6ంటికి లెగమంటావా? ఒకవేళ నేను ఒక 5 నిమిషాలు లేటుకి లేచినా నన్ను కుల్లబడుస్తావు కదా మామయ్య. ఆ చాప్ గడు రోజు స్విమ్మింగ్ పూల్ పక్కనే బాత్రూమ్ వెళ్తాడు, ఎప్పుడు నన్నే క్లీన్ చేయమంటావు. ఏ రోజైనా నువ్వు క్లీన్ చేసావా మామయ్య? అందుకే నేను ఈ రోజు నిన్ను ఆడుకుంటున్నా. సర్లే ఇంకా ఏడిపిస్తే బాగోదు. హలో మామయ్య, ఎప్పుడొచ్చావు? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏంటి మా వాళ్ళు నీకు సరిగ్గా మర్యాద చేయలేనట్టున్నారు? నీ ముఖం ఏంటి అలా ఉంది డల్లుగా? అరే చించాన్ గా, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఈ డబ్బులన్నీ ఏంటి, బిల్డింగ్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. బయట ఆ బంగారపు కార్లు ఏంట్రా? నీ చుట్టూ ఈ సెక్యూరిటీ ఏంటి? అసలు ఏం చేస్తున్నావు నాకేమీ అర్థం కావట్లేదురా చించాన్. చెప్తా మామయ్య చెప్తా. ఒకసారి ఈ డబ్బు చూడు.
ఆ గోల్డ్ చూడు, బయట ఉన్న గోల్డ్ కార్లు చూడు, ఈ డబ్బు, ఆ గోల్డ్, ఆ కార్లు మొత్తం అన్ని నావే. నేను ఇప్పుడు డబ్బున్న ఓడిని, ఎంతో కోటీశ్వరుణ్ణి. నన్ను ఆపే మగాడే లేడు ఈ సిటీలో. అరే చించాన్గా, నిన్ననే కదరా ఐస్ క్రీమ్ కి డబ్బులు లేవని నా కాళ్ళ వేళ్ళ పట్టుకుని కింద మీద పడి ఒక ఐస్ క్రీమ్ కొనిపించుకున్నావు. రాత్రికి రాత్రి నువ్వు కోటీశ్వరుడు ఎలా అయిపోయావు? నువ్వేదో తప్పు చేస్తున్నావురా చించాన్, నాకు అర్థమవుతుంది. ఇదంతా మంచిది కాదు. రే ఎర్ర చొక్కావాడా, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నోరు తగ్గించు. మా బాస్ ముందు నువ్వు తల దించుకొని మాట్లాడు. చించాన్ సార్ చెప్పండి, మీరొక్క మాట చెప్తే వీడి తలకై 100 ముక్కలు చేస్తాం. బాడీని కూడా కనబడినివ్వకుండా ముక్కలు ముక్కలు చేసి పడేస్తాం. చెప్పండి సార్. అరే కూల్ రా, కూల్. అంత ఆవేశం పనికిరాదు. మన మామయ్యే, కంగారు పడకు. ఏం చెయ్యట్లే, ఇది మాకు మామూలే. రే చించాన్, వెళ్ళుంటే నేను కంఫర్టబుల్ గా మాట్లాడలేకపోతున్నాను. వాళ్ళని కిందకి వెళ్ళమని చెప్పు. బాయ్స్ మీరందరు కిందకి వెళ్ళండి. మా మామయ్యతో కొంచెం నేను ఫ్రీగా మాట్లాడాలి. వెళ్ళండి 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 నాన్న, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. నన్ను మా మామయ్య ఏం చేయలేడులే, ఆయనకి అంత సీన్ లేదు. ఓకే సార్, మీరు చెప్పారు కాబట్టి మేమందరం కిందికి వెళ్తాం. కానీ మాకు కొంచెం అనుమానం వచ్చినా వాడిని పీస్ కింద నరికేస్తాం. జాగ్రత్త సార్, మేము వెళ్తున్నాం. బాయ్స్ కమాన్. ఓకే సార్, వస్తున్నాం సార్. రే చించాన్, ఏంట్రా ఇదంతా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఎలా అయ్యావు? ఈ బంగారం ఏంటి, ఈ డబ్బు ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఏంటి మామయ్య, నీకు ఇవే కనిపిస్తున్నాయా? బయట ఎన్నో కార్లు, లోపల ఎన్నో వీడియో గేమ్లు, ఫ్రిడ్జ్ లో ఎన్నో ఐస్ క్రీమ్లు, కేకులు అన్ని ఉన్నాయి. నీకు అవేం కనిపించలేదా? నువ్వు నన్ను ఎన్నో సార్లు నన్ను తినొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు అని ఎన్నో సార్లు నన్ను ఆపో. కానీ ఇప్పుడు అవేం జరగవు. నాకు కావాల్సిన అన్ని కొనుక్కున్నాను. ఒకసారి నీ వెనకాల టీవీ చూడు, ఎంత పెద్దగా ఉందో. అందులో నేను మా ఫ్యూరీ అన్నయ్య చేసిన వీడియోలన్నీ చూస్తాను, చాలా బాగుంటాయి. గాయస్ మీరందరూ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్యూరీ అన్నయ్య కంటెంట్ చాలా బాగా చేస్తాడు. ఇంకెందుకు ఆలస్యం, అందరూ లైక్ కూడా కొట్టండి. రే షించాన్ గా, నువ్వు నాకు ఆన్సర్ చెప్పకపోగా ఆ ఫ్యూరీ గారి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోమని వ్యూవర్స్ కి చెప్తున్నావా? అంతేకాదు ఈ వ్యూవర్స్ కూడా అందరూ వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ముందు నాకు చెప్పు, ఈ డబ్బు, ఈ బంగారం, ఈ బిల్డింగ్, ఆ కార్లు, ఇవన్నీ నువ్వు ఎలా సంపాదించావు చెప్పురా. మామయ్య మామయ్య మామయ్య, అసలు ఈ సోది మాటలకి నాకు టైం లేదు. నాకు ఇప్పుడు మోడీ మామయ్యతో మీటింగ్ ఉంది, సో నేను వెళ్ళాలి. నేను మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తా. వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్లు, కేకులు ఉన్నాయి, తినేసి వెళ్ళు, సరేనా? బాయ్ బాయ్. హలో గైస్, మా మామయ్యకి ఇప్పుడే చిన్న జలక్ ఇచ్చొచ్చా. వాడు చిన్న షాక్ లో ఉంటాడు. పదండి మనం చిన్న పని చూసుకుని వద్దాం. అరే అరే అరే, అసలు మా చించాన్ గాడు ఏం మాట్లాడుతున్నాడు? నన్ను ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ ఉంది తీసుకోమంటాడా? తిందామా? సరే వద్దు వద్దు, నాకు కోపం వస్తుంది. నేనేం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. అరే చించాన్ గా, నువ్వు అక్రమంగా ఈ డబ్బులు ఎలాగో సంపాదించావని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అది ఎలానో నేను తెలుసుకుని తీరుతాను. నువ్వు నాకు దొరుకుతావురా చించాన్. సరే వాడిని ఫాలో చేద్దాం. వాడు అసలు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియాలి మనకిప్పుడు. సార్ అసలు వాళ్ళు ఎందుకు సార్? మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను ఒక్కడిని సరిపోతాను. మీ పులి ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. ముందే ఇంట్లో బంగారం, డబ్బు కూడా ఎక్కువగా ఉంది. వాళ్ళందరూ ఇక్కడ ఉండడమే కరెక్ట్ పని అనుకుంటున్నాను. అవును బుల్రెడ్డి, నువ్వు చెప్పింది నిజమే. ఇంత బంగారం, ఇంత డబ్బు ఉన్నప్పుడు మీరందరూ ఎక్కడ ఉండడం మంచిది. నాకు ఈ బుల్రెడ్డి ఒకటి సరిపోతాడు. పదరా బుల్రెడ్డి, మనం వెళ్దాం. ఎరా బుల్రెడ్డి, ఏ కారు మీద వెళ్దాం చెప్పు? నువ్వు ఏ కారు అంటే అదే. మీ ఇష్టం సార్, మీరే కార్ అన్నా నాకు ఓకే. ఈ కార్ ఏదో కొంచెం వింటేజ్ కార్ లో ఉంది. పదరా ఇందులో వెళ్దాం. బుల్రెడ్డి కారుది. వద్దులే, నేనే తీస్తా, నువ్వు వచ్చి కూర్చో చాలు. ఓకే సార్, మీరు ఎలా అంటే అలా. సార్ మెల్లగా వెళ్ళండి సార్, నాకు స్పీడ్ అంటే భయం. ఏంట్రా పులి, నువ్వు ఇంకెలానే ఉన్నావు? నువ్వు నాతో ఉంటే ఇంకా స్పీడ్ చూడాల్సి వస్తది. ఊరు బాబాయ్ సార్ నేను అప్పుడే చెప్పాను సార్, జాగ్రత్తగా వెళ్ళమని. అప్పుడప్పుడు ఇలాంటివి అవుతూ ఉంటాయిరా, పట్టించుకోకు. సరే ఇంక వెళ్దాం పదా. వెళ్ళరా చించాన్, వెళ్ళు. నువ్వు నా చేతికి దొరకకుండా పోవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఫాలో అవుతా. సార్ ఎక్కడికి సార్? మీరు వెళ్తూనే ఉన్నారు. వచ్చేసాం. ఇక్కడే నేను మాంత్రికించంతో మాట్లాడింది నువ్వేమీ వినకూడదు. సో నువ్వు కార్ దగ్గర ఉండు, నేను వెళ్తాను. ఓకేనా? ఓకే సార్, మీరు ఎలా అంటే అలా. మీరు వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఏడి చించాన్ ఇటే వెళ్ళినట్టు కనిపించింది. అసలు ఎక్కడున్నాడు? అరే పక్క నుంచి వెళ్ళరా, మా చించాన్ గడు కనబడట్లేదు. అరే రే, అదిగో ఇక్కడే ఉన్నాడు. అమ్మో, నేను కనబడొద్దు. నేను ఇక్కడ ఎక్కడైనా దాక్కుంటాను. వాడు అక్కడే ఉన్నాడు. ఏంటి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అక్కడ ఇంకెవరో ఉన్నారు. ఎవరు వాళ్ళు? సరే మనం బైనాకులర్స్ తో చూద్దాం.
వచ్చేసా స్వామి వచ్చేసా. మీరు చెప్పినట్టే ఆ ప్లేస్ లో ఒక పెద్ద బంగ్లా, లోపల గోల్డ్, డైమండ్లు, డబ్బులు, ఇంకా ఎన్నో కార్లు. ఆ కార్లు కూడా గోల్డ్ తో ఉన్నాయి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు ఇంత ధనవంతుడిని అవుతాను అనుకోలేదు. అంతా మీ దయ. మీరు కరుణిస్తే ఏదన్నా అయిపోతుంది. ఏమీ పర్వాలేదు సించాన్, నేను చేస్తుంది నీకోసమేగా. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. స్వామి హ్యాపీ అని చాలా చిన్నగా అంటున్నారేంటి? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అదే అదే, నాకు కూడా అదే కావాలి. నేను హ్యాపీగా ఉంటే సరిపోతుందా స్వామి? నాకు మీరు కూడా హ్యాపీగా ఉండాలి. నా దగ్గర చాలా ధనం ఉంది. మీకేం కావాలో చెప్పండి, నేను చేసి పెడతాను. పిచ్చివాడా, నీ దగ్గరున్న ధనమే నేనిచ్చింది. నాకు మళ్ళీ ధనంతో ఏమిస్తావురా? నాకు కావాల్సింది ధనం కాదు. అవునా స్వామి? మరి మీకేం కావాలి స్వామి? చెప్పండి, మీరు ఏది అడిగినా నేను చేసి పెడతాను. లేదు చించాన్, లేదు. నువ్వు చెయ్యలేవురా కన్నా. స్వామి మీరు నా హైట్ ని చూసి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీకేం కావాలన్నా చెప్పండి, నేను చేసి పెడతాను. ఇప్పుడు దారిలోకి వచ్చాడు. ఇప్పుడు నాకు కావాల్సింది అడగొచ్చు. ఏం లేదు చించాన్, చాలా సింపుల్. నాకొక బాడీ కావాలి, చాలా బలమైనది, దృఢమైనది. అంతేకాదు దానికి చాలా పవర్స్ కూడా ఉండాలి. స్వామి నా బాడీ తీసుకోండి స్వామి. నా బాడీ చాలా పవర్ఫుల్ గా ఉంటది. మీరు నాకెంతో చేశారు, ఈ మాత్రం మీకోసం చేయలేనా? అరే పాపిస్టోడా, నీ బాడీలోకి వచ్చిన తర్వాతే నా పరిస్థితి ఇలా అయిపోయిందిరా. నీకు అవన్నీ తెలియాలంటే మన ఛానల్లో ఉన్న షార్ట్స్ అన్ని చూడు. అదొక చిన్న సిరీస్. అది చూస్తే నేనెందుకు ఇలా అయిపోయానో నీకు తెలుస్తుంది. అవునా స్వామి? అయితే నా బాడీని వాడేసుకున్నారా? నేనే బాడీని వాడుకోలేదు. అదంతా పక్కన పెట్టు. నాకు నువ్వు ఇప్పుడు బాడీ తీసుకురాగలవా లేదా ఆ విషయం చెప్పు. స్వామి ఇప్పుడు వరకు చాలా స్వీట్ గా మాట్లాడి ఇప్పుడు ఏంటి స్వామి చాలా వైలెంట్ గా మాట్లాడుతున్నారు? అరే చించాన్, ఇక నాకు నువ్వు కోపం తెప్పించకు. నువ్వు బాడీ తీసుకురాగలుగుతావా లేదా? నీకిచ్చిన ఆ ధనం, ఆ ఇల్లు, ఆ వాహనాలు అన్నీ నేను రిటర్న్ తీసేసుకుంటాను. అయ్యో స్వామి మీరు అంత మాట అనకండి. మీకు కావాల్సిన బాడీ నేను తీసుకురాలేకపోవచ్చు. ప్లీజ్ స్వామి ఇంకేమైనా మార్గం ఉంటే చెప్పండి ప్లీజ్. అయ్యో చించాన్, నీకిచ్చిన సమయం అయిపోయింది. నీ ఇల్లు, నీ డబ్బు, నీ బంగారం, నీ వాహనం కూడా పోయింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఏం మాట్లాడుతున్నారు స్వామి? నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ కారు ఏది? నా సెక్యూరిటీ గార్డ్ ఏడి? స్వామి నేను ఇప్పుడు ఆ బాడీ తీసుకురాలేకపోతే ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ తిరిగి రావా? అయిపోయింది చించాన్, అయిపోయింది. నువ్వు బాడీ తీసుకొస్తేనే నీకు మళ్ళీ ఆ ధనం, ఆ ఇల్లు, ఆ బంగారం, నీ బాడీ గార్డ్స్ కూడా నీకు తిరిగి వస్తారు. వెళ్ళు. అయ్యో ఇదంతా మునిగిపోతున్నట్టుంది. స్వామీజీకి కోపం వచ్చినట్టుంది. సరే స్వామి నేను వెళ్ళి ఆ బాడీని తీసుకొస్తాను. అయ్యయ్యో ఇప్పుడు ఆ బాడీ ఎక్కడ ఉంటుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదే. ఇప్పుడు నేను ఎలా తీసుకురావాలి? నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు కదా. అదిగో చించాన్ గాడు వస్తున్నాడు. నా ఫ్యూరీ మామయ్య తప్ప ఎవరు దిక్కులేరు. ఇప్పుడు ఎలా అయినా సరే ఫ్యూరీ మామయ్య దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడగాలి. నేను మళ్ళీ పేదవాడిని అవ్వలేను. ఎలా అయినా బాడీ తీసుకురావాల్సిందే ఈ రోజు. ఇప్పుడు ఫ్యూరీ మామయ్య ఎక్కడ ఉన్నాడో ఏంటో. నాకు తెలుసురా చించాన్, నాకు తెలుసు నువ్వు మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తావని. నేను ఇంటికి వెళ్తాను, నువ్వు ఎలా అయినా నా దగ్గరికి వస్తావు కదా, అప్పుడు మాట్లాడతా నీతో. రారా చించాన్ రా, నువ్వు తిరిగి నా దగ్గరికి వస్తావని తెలుసు. ఎంతసేపట్లో వస్తావు, ఏం చేస్తావు, వచ్చాక ఏం చెప్తావు నేను కూడా చూస్తా. అసలు వాడు నన్ను ఎంత మోసం చేశాడు. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవడానికి ఆ మాంత్రిక్ సించాన్ గాడితో చేతులు కలుపుతాడా? ఎరా చాప్, చూసావా సించాన్ గాడు ఎంతకు తెగించాడో? అవునరా అవును, వాడిని రానివ్వు. ఈ రోజు వాడి సంగతి మామూలుగా ఉండదు. వెయిట్ చేస్తున్నా వాడి కోసమే. అయ్యా బాబోయ్, ఇంకా ఎంత దూరం రా మా ఇల్లు. నాతో పాటు వచ్చిన బొబ్బుల్ పులిగాడు కూడా పోయాడు. నా బంగ్లా, నా డబ్బులు, నా గోల్డ్ అన్ని పోయినాయి. నా ఫ్రిడ్జ్ లో ఉన్న చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు అవి కూడా పోయినాయి. అయ్య బాబో, ఇలా డబ్బు లేనోళ్ళ బతకాలంటే చాలా కష్టం రాచించాను. ఇప్పుడు ఎలా అయినా సరే ఇప్పుడు మనం ఆ బాడీ తీసుకురావాలి. ఇప్పుడు మామయ్యతో ఏం చెప్పాలి, ఎలా ఒప్పించాలో నాకేం మాత్రం తెలియట్లేదు. అయ్యో అయ్యో, ఎంత కష్టమైనా పర్లేదు మామయ్యని ఏదోలా ఒప్పించి ఆ బాడీ తీసుకుంటా. ఇంకా మొదలెట్టరా చించాను నీ యాక్టింగ్. మామయ్య మామయ్య, ఏంటి మామయ్య పిలుస్తుంటే పలకవు? ఓ ఇక్కడే ఉన్నావా? ఏంటి మామయ్య అలా నించున్నావు? భోజనం చేసావా? అయినా ఏంటి మామయ్య నువ్వు రోజుకి నల్లబడిపోతున్నావు? ఎండలో తిరగడం తగ్గించాలి. చూసారా గాయస్,
వాడు వచ్చి అసలు ఏమీ తెలియనట్టు ఎలా మాట్లాడుతున్నాడో. నాకైతే కోపం ఆగట్లేదు. సరే కంట్రోల్ చేసుకుందాం. అసలు ఏం చెప్తాడో విందాం. రే చించాన్, తినలేదురా? ఏంటి నువ్వు ఇలా వచ్చావు? ఏంటి మ్యాటరు? అలా అంటానే మామయ్య, నేను చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. బాధ్యత? ఇందాక నేను నీ బిల్డింగ్ దగ్గరకు వస్తే ఎలా ట్రీట్ చేసావు? అయినా ఏంటి నువ్వు ఒక్కడే వచ్చావు? ఏడి మీ బొబ్బుల్ పులేడి? మీ వాళ్ళందరూ ఎక్కడున్నారు? అయ్యో బాబా, మామయ్య ఏంటి కొంచెం ఎటకారంగా మాట్లాడుతున్నట్టున్నాడు. కొంప తీసి తెలిసిపోయిందంటావా? ఏమైందిరా అబ్బాయి, మాట్లాడట్లేదు? చెప్పు చెప్పు, ఏమైందో చెప్పు. అసలు ఏరి మీ వాళ్ళు? ఎక్కడా? నాకెక్కడ కనబడట్లేదే. ఎక్కడికి వెళ్ళారు చెప్పు. అంటే అది మామయ్య, అది నీకెలా చెప్పాలో నాకు ఏం అర్థం కావట్లేదు మామయ్య. మీ బౌన్సర్ల చేత అన్ని మాటలు అనిపించావు కదా, అప్పుడు నీకేమీ అర్థం కాలేదా? ఇప్పుడైతే వచ్చి తడబడుతున్నావు. చెప్పు, ఏం జరిగిందో చెప్పరా చించాన్. రాత్రికి రాత్రి నువ్వు కోటీశ్వరుడు అయిపోయావు కదా, ఎలా జరిగింది అదంతా? మామయ్య నువ్వు కోప్పడకు మామయ్య, నాకు జరిగింది మొత్తం నీకు చెప్పేస్తాను. మామయ్య యాక్చువల్ గా ఆ మాంత్రిక్ చించన్ గాడు నిన్న నైట్ వచ్చాడు. ఏంటి, ఆ మాంత్రిక్ చించాన్ వచ్చాడా? ఏమైంది తర్వాత? ఆ తర్వాత ఏం జరిగిందంటే, వచ్చేసా, నేను వచ్చేసా. నాకు ఆ హల్కుగాడి బాడీ ఇచ్చి మోసం చేస్తారా వీళ్ళు? మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని సతాయించి నాకు కావలసిన బాడీ నేను తెచ్చుకుంటా. ఎక్కడున్నారు వీళ్ళు? ఏంటి వీడు? వామ్మో, గాల్లో పడుకున్నాడేంటి? నాకన్నా పెద్ద మాంత్రికుల్లా ఉన్నాడు వీడు. ఏం చేస్తున్నాడో తొంగి చూద్దాం. ఓరి బాబాయ్, మా మామయ్య పెట్టే గుర్కకి నేను రోజు పడుకోలేకపోతున్నాను. అందుకే నేను బయట పడుకోవాల్సి వస్తుంది. ఓరి బాబాయ్, నాకు నిద్ర కూడా రావట్లేదు ఏంట్రా. ఈ దోమలు ఒకటి నన్నే కొడతా ఉంటాయి. నా బతుకు ఒక్క బతుకు అయిపోయింది. జీవితం. ఓరి బాబాయ్, ఏంటిడు ఇక్కడ ఉన్నాడు? ఏం మాంత్రిక్ చించన్, నన్ను ఏం చేయకు ప్లీజ్. ఏమీ చెయ్యను, నువ్వు అంత భయపడకు చించాన్. పాపం నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. నాకు అర్థమైంది నీ పొజిషన్ ఎలా ఉందో. ఆ చాపకాడికైనా ఒక ఇల్లుంది, నీకు అది లేదు. నాకు అర్థమవుతుంది. నన్ను అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి నువ్వే. ఏడవకు చించాన్, ఏడవకు. నీకోసం ఒక పెద్ద బంగ్లా వెయిట్ చేస్తుంది. అందులో నువ్వు లెక్క పెట్టడానికి కూడా వీల్లేనంత డబ్బు, బంగారం, దాంతో పాటు నీ చుట్టూ పని వాళ్ళు అందరూ ఉంటారు. నీకక్కడికి వెళ్ళాలని ఉందా? ఏంటి, నాకు బంగారం, డబ్బు, ఇల్లా, మళ్ళీ పని వాళ్ళు కూడానా? నేను అక్కడికి వెళ్తాను, నేను వెళ్తాను. నన్ను అక్కడికి పంపు ప్లీజ్. నాకు సహాయం చేయి మాంత్రిక్ చించాన్. ఓకే చించాన్, భయపడకు. నా దగ్గరికి రా, ఇలా రా. నాతో ఈ మంత్రం చెప్పు. ఓం భీం బుష్. ఓం భీం బుష్. నేను అనుకున్న దానికి తొలి మెట్టు జరిగింది. ఆ బాడీ నా దగ్గరికి రాకుండా ఎలా ఉంటుందో నేను చూస్తా. అది మామయ్య జరిగింది. నేను పొద్దున్న లేచి చూస్తే నేను ఒక బంగ్లాలో ఉన్నాను. అందులో డబ్బులు, బంగారం, కిందకి చూస్తే గోల్డ్ కలర్ కార్లు అన్ని ఉన్నాయి. నాతో పాటు బౌన్సర్లు కూడా ఉన్నారు. నాకు ఏం అర్థం కాలేదు మామయ్య. ఆనందంలో నిన్ను 2-3 మాటలనుంటే క్షమించు మామయ్య. ఏంట్రా 2-3 మాటలా? నన్ను ఎంత అవమానించావో తెలుసా నువ్వు? నీకు ఇలా జరగాల్సిందే. అసలు నువ్వు వెళ్ళిపో, నా కళ్ళ ముందు కనబడకు. మామయ్య నువ్వు అంత మాట అనకు. ఈసారి నువ్వు నాకు హెల్ప్ చేసావంటే మన ఇద్దరం కలిసి ఆ డబ్బు పంచుకుందాం. మామయ్య, నువ్వే నీ కళ్ళతో చూసావు కదా ఎంత బంగారం, ఎంత డబ్బులు ఉన్నాయో. మనం లైఫ్ లాంగ్ ఏ బాధ లేకుండా బతకొచ్చు. లైఫ్ టైం సెటిల్మెంట్ మామయ్య. రే చించాన్, నువ్వు ఎన్నైనా చెప్పు, నేనైతే ఈ విషయానికి అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే మనం సంపాదించుకునే డబ్బుతోనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అక్రమంగా వచ్చింది మనం వద్దన్నా కోల్పోతాం. వద్దురా చించాన్, ఆ డబ్బుకు నువ్వు ఆశపడకు. జరిగిందేదో జరిగిపోయింది, ఇక్కడితో ఆ విషయం వదిలేయ్. మామయ్య, నువ్వు అంత మాట అనకు. నువ్వు నాకు హెల్ప్ చేస్తే గోల్డ్ డబ్బులు వస్తాయి. అంతేకాదు చాప్ గడికి ఒక గోల్డ్ చైన్ కూడా కొనొచ్చు. నువ్వు ఆ గోల్డ్ చైన్ పట్టుకుని ఆ చాప్ గడిని పార్క్ లో తిప్పుతుంటే నీ చుట్టూ అమ్మాయిలు నిండిపోతారు. ఒకసారి ఆలోచించి మామయ్య, ఎంత బాగుందో. అబ్బా, ఈ చించాన్ గాడేంటి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా లేకపోతే ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. కాకపోతే వాడు చెప్పేవి మాత్రం చాలా బాగున్నాయి. ఏమంటారు గాయస్? సర్లే, ఈ ఒక్కసారికి వాడికి హెల్ప్ చేద్దాం. అరే చించాన్ గా, నువ్వు నాకు ఇవన్నీ చెప్తున్నావని నేను ఒప్పుకోవట్లేదు. కేవలం నీ మీద ప్రేమతో ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం కలిసే ఉన్నాం. నీ కోసం ఈ మాత్రమైనా చేయకపోతే ఎలా చెప్పు? మామయ్య మా మామయ్య ఒప్పుకున్నాడు. సూపర్.
యాహూ! రే 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 చించాన్, ఆనందం సరిపోద్ది, బయటికి రారా. వచ్చావా? సరే సరే, ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచిద్దాం. చెప్పు మామయ్య, ఇప్పుడు ఆ బాడీ వెతకడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. అరే చించాన్, ఇంతకు ముందు మనం ఇచ్చిన బాడీ అదే ఆ హల్క్ది. అంత మంచి బాడీనే వాడికి పనిచేయలేదంటే మనం ఈసారి ఇంకా స్ట్రాంగ్ బాడీ ఇవ్వాల్సి వస్తుందేమోరా. దానికి ఒక్కటే ఒక్క మార్గం ఉంది. మనకున్న ఫైనల్ ఆప్షన్ మన సూపర్ మ్యాన్ బాడీ. ఊరి బాబోయ్, సూపర్ మ్యాన్ బాడీ మామయ్య. ఆ బాడీ మిలిటరీ వాళ్ళు ఎక్కడో దాచినట్టు నేను మొన్న న్యూస్ లో విన్నాను. నువ్వు చెప్తున్న ఆ బాడీ గురించేనా? అవునరా చించాన్, ఆ బాడీ గురించే. ఇప్పుడు మనకున్నది అదొక్కటే మార్గం. నేను నా సీక్రెట్ సోర్స్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ఆ బాడీ. చెప్పు మామయ్య, చెప్పు చెప్పు. టెన్షన్ తట్టుకోలేకపోతున్నా, చెప్పు మామయ్య. ఆ బాడీ దూరంగా ఆ కొండల్లో దాచారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాకపోతే అక్కడ కొంతమంది గ్యాంగ్స్టర్స్ కి ఆ బాడీని అప్పచెప్పారు. ఎందుకంటే సూపర్ మ్యాన్ ని వాళ్ళు కులదైవంగా కొలుస్తున్నారు. వాళ్ళ దగ్గర అయితేనే ఆ బాడీ సేఫ్ గా ఉంటుందని మిలిటరీ వాళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఓరి బాబోయ్ మామయ్య, నువ్వు చెప్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు ఎలా తీసుకొస్తాం ఆ బాడీని? నువ్వేం కంగారు పడక రచించాను. నాదొక మంచి ఐడియా ఉంది. కాకపోతే దానికోసం మనకి కొన్ని గన్స్, ఒక సూపర్ బైక్, అలానే మనకు కొంచెం వెస్ట్ అలాంటివి కావాలి. కొన్ని బాంబ్స్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కావాలంటే నీకు తెలుసు కదా మనకి ఎవరు హెల్ప్ చేస్తారో. మామయ్య మామయ్య, నాకు తెలుసు. ఇలాంటి కఠిన సమయంలో మనకి తోడుగున్నవారు ఎవరో తెలుసు. మన వ్యూయర్స్ గురించే కదా నువ్వు మాట్లాడుతుంది. అవును రచించాను, అవును, మన వ్యూవర్స్ గురించే నేను మాట్లాడుతుంది. తెలుసు కదా గైస్. ఇప్పుడు మీరేం చేయాలో, మాకు ఆ వెపన్స్ అండ్ బాంబ్స్ అలానే ఆ సూపర్ బైక్ కావాలంటే మీరు అర్జెంట్ గా ఈ వీడియోకి లైక్ చేయాలి. అంతేకాదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. చూసావా రచించాన్, మనకి ఎల్లప్పుడూ ఈ వ్యూవర్స్ తోడుగానే ఉంటారు. చూసావా ఎలా లైక్స్ కొడుతున్నారో. థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్. అవును మామయ్య, ఇప్పుడు వెపన్స్ వచ్చేసి ఉంటాయా? మనం బయటికి వెళ్ళి చూద్దాం పదా. అవునరా, అది కూడా నిజమే. సరేరా, వెళ్ళి చూద్దాం. పైన ఏమైనా వెహికల్స్ ఏమైనా వచ్చుండొచ్చు. మన వ్యూవర్స్ చేసిన లైక్స్ కి వచ్చే ఉండాలి. పద మామయ్య, పద వెళ్ళి చూద్దాం పద. అరే 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 చించాన్, చూడరా, బయట నిజంగానే ఒక మాన్స్టర్ వెహికల్, అంతేకాదు ఒక సూపర్ బైక్ కూడా వచ్చింది. వావ్ మామయ్య, సూపర్ గా ఉన్నాయి. అరే చించాన్, పదరా, ఇంకా లేట్ ఎందుకు, మనం వెళ్దాం పద. పద మామయ్య పద. మామయ్య వెనక చూడు, మొత్తం గన్స్ తో నిండిపోయింది. దీనికి తప్పకుండా మన వ్యూవర్స్ కి థ్యాంక్ యూ చెప్పాల్సిందే. అవును వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెందుకు, మనం వెళ్ళి మన సూపర్ మ్యాన్ బాడీని తీసుకుని వచ్చేద్దాం. రై రై. మామయ్య ఏంటి మామయ్య ఈ కొండల మధ్యలోకి తీసుకొచ్చావు? వామ్మో, ఇక్కడ ఎన్నో పులిలు సింహాలు తిరుగుతాయని న్యూస్ లో చూపిస్తారు మామయ్య. నాకు చాలా భయం వేస్తుంది మామయ్య. అవునరా చించాన్, ఇది చాలా ప్రమాదకరమైన ప్లేస్ అని ఆ సూపర్ మ్యాన్ బాడీని ఇక్కడ పెట్టారు. అయ్యే బాబోయ్, మనం అక్కడికి వెళ్లే లోపే ఏదో ఒకటి వచ్చి చంపేసేలా ఉంది మామయ్య. త్వరగా వెళ్ళు. అరే చించాన్, వచ్చేసాంరా, ఇదే ఆ ప్లేస్. ఓకే మామయ్య, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ పైన ఎవడో ఉన్నాడు చూడు, వాడికి కాల్ చేసేలా ఉన్నాడు మనల్ని. ఒక్కసారి నేను వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నిస్తారా? ఒకవేళ మాట్లాడి వాళ్ళు ఒప్పుకున్నారంటే మనం లోపలికి వెళ్దాం. ఒకవేళ ఒప్పుకోలేదంటే మన దగ్గర ఉన్న వెపన్స్ అన్ని యూజ్ చేసి ఏదోలా బాడీని తీసుకొద్దాం రా. సరే మామయ్య, వెళ్దాం పద, వెళ్ళి మాట్లాడి చూద్దాం. హలో ఏవండి, అది మేము సూపర్ మ్యాన్ బాడీ కోసం వచ్చామండి. మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? అరే చించాన్ గా, ఏంట్రా ఇలా కాల్ చేస్తున్నారు? రారా, తొందరగా వచ్చి బండెక్కు. ఓరి బాబోయ్. మామయ్య మామయ్య, నువ్వు కోరది నేను కవర్ చేస్తా. అయిపోయారు ఈ రోజు నా కొడుకులు. తొందరగా వచ్చి కారెక్కరా బాబు. వామ్మో, ఏంట్రా ఇలా కాలుస్తున్నారు? ఓరి బాబోయ్. ఏమో మామయ్య, నాకు తెలీదు. పద పద, త్వరగా పద, వెళ్ళిపోదాం. మామయ్య సమయానికి నీకు గంట తీసుకొచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతేనా ఇంకంతే. అయినా ఏంటి మామయ్య వాళ్ళు అలా కాలుస్తున్నారు? ఓరి బాబోయ్, చాలా డేంజర్ గా ఉందిరా చించాన్. ఇప్పుడు ఏం చేద్దాంరా, నాకేమీ అర్థం కావట్లేదు. అమ్మో. మామయ్య, మనకి మన వ్యూవర్స్ ఇచ్చిన బైక్ ఉంది కదా, అది తీసుకుని వెళ్ళు నువ్వు. అంతే అంటావారా చించాన్? ఇప్పుడు అంతకు మించి ఇంకో దారి కూడా లేదంటావా? అవును మామయ్య, మనకి అది ఒకటే ఆప్షన్ ఉంది. మన వ్యూవర్స్ ఇచ్చిన ఆ బైక్ వేసుకెళ్ళు. సరేరా చించాన్, అక్కడ ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే నా నుంచి నీ కాల్ రాకపోతే నువ్వు తప్పకుండా ఇంటికి వెళ్ళిపోరా చించాన్. అట్లీస్ట్ నువ్వైనా బతికుంటావు. అయ్యో మామయ్య, నువ్వు అంత మాట అనకు మామయ్య. చావరేవో, నేను మాత్రం నీతోనే ఉంటాను. ఓకేరా చించాన్, ఈ రోజు ఏం జరిగినా కూడా మనం వెళ్ళి ఆ బాడీని తీసుకుని వద్దాం. నీ కోసం నేను ఎంతకైనా తెగిస్తాను రా చించాన్. నీ ఆనందం కోసం ఏదైనా చేస్తాను. మామయ్య, నువ్వు అంత మంచోడు అనుకోలేదు మామయ్య. సరే మామయ్య, నువ్వు వెళ్ళు. నువ్వు ఒక్క కాల్ చేయి సరిపోతుంది, నేను నీ వెనకాల ఉంటాను. సరే మామయ్య, అదిగో బండి తీసాను, తీసుకో. సరేరా చించాన్, నేను వెళ్తున్నాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. నేను ఫోన్ చేయగానే వచ్చేయి, సరేనా? ఓకే మామయ్య, నువ్వు కూడా జాగ్రత్త. ఈ రోజు తాడో పేడో తేలిపోవాలరా. వస్తున్నాను రా. రే ఎవర్రా అక్కడ?
వామ్మో దొరికిపోయేలా ఉన్నాను. కొంచెం దూరం వెళ్ళి కవర్ తీసుకుని ఫైట్ చేద్దాం. ఒరి నాయనో ఏంట్రా ఇలా కొడుతున్నారు ఒక్కొక్కడు. అమ్మో ఎక్కడైనా కవర్ తీసుకోవాలి తొందరగా. అమ్మో ఎక్కడున్నారా మీరు? ఓ షెట్. ఓరి నాయనో ఇటు వచ్చేసాడు వీడు. అరే కాల్ చేస్తున్నారా? ఈ వ్యూవర్స్ ఉన్నారు కాబట్టే మనం ఇప్పటిదాకా బతుకున్నాం. లేకపోతే అమ్మో చూసారా గాయస్ ఎంత మంది వచ్చారో. అరే ఎవర్రా మీరంతా? ఓరి బాబోయ్ అసలు సూపర్ మ్యాన్ గడ ఎక్కడున్నాడో ఏంటో. వీళ్ళు మాత్రం నన్ను చుట్టుముట్టి కాల్ చేస్తున్నారు. తొందరగా వెళ్ళాలి. నాకు తెలిసి ఈ విలేజ్లు దాటంగానే ఉన్నట్టున్నాయి. ఎక్కడుంది? అవును ఆ కొండిదే. మేబీ ఇక్కడి నుంచే కిందకి వెళ్ళాలేమో. జై బజరంగ బలి. ఓ మై గాడ్. అరే నన్ను కాపాడండి రా బాబోయ్. వామ్మో ఈ సూపర్ బైక్ లేకపోతే నేనేమయ్యేవాడినో ఏంటో. మొత్తం మీద ఈ ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఆ విలేజ్ దాటేసాం. అమ్మయ్యా మనం ప్రాణాలతోనే ఉన్నాం. థ్యాంక్ యూ వ్యూవర్స్. నాకే వెస్ట్ ఈ సూపర్ గన్ ఈ సూపర్ బైక్ ఇచ్చినందుకు. వామ్మో ఇక్కడ దాకా అయితే వచ్చాం. కానీ మన సూపర్ మ్యాన్ ఎక్కడ పెట్టారో ఏంటో. ఎక్కడున్నావు సూపర్ మ్యాన్? ఎక్కడున్నావు? ఇక్కడే ఎక్కడో ఒక లోయలో దాచారని మా ఫ్రెండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అన్నది ఎక్కడా? మేబీ ఇదే అంటారా గాయస్? అవును ఈ గ్రహ చూస్తుంటే మేబీ సూపర్ మ్యాన్ ఇందులోనే దాచుండొచ్చు. ఇక్కడ తప్పకుండా సూపర్ మ్యాన్ ఉండాలని కోరుకుంటున్నాను. వామ్మో ఎంత కష్టపడ్డాం రా బాబు ఇక్కడ దాకా రావడానికి. అరే అక్కడ ఉన్నది ఎవరు? సూపర్ మ్యానే కదా. వా సూపర్ మ్యాన్ ని కనిపెట్టాం. మనం కనిపెట్టేశాం గాయస్. అమ్మయ్యా ఇంకా చాలా కష్టం అవుతుందేమో అనుకున్నాను గాయస్. చాలా ఈజీగానే మనం సూపర్ మ్యాన్ ని కనిపెట్టాం. కాకపోతే మీకు చెప్పాను కదా సూపర్ మ్యాన్ కి ఇప్పుడు ప్రాణం లేదు. ఆయన బాడీ మాత్రమే అక్కడ ఉంది. నేను చెప్పినట్టుగా ఈ ఊరి వాళ్ళు సూపర్ మ్యాన్ ని దైవంగా కొలుస్తున్నారు. అందుకే వాళ్ళ దైవం దగ్గరికి తీసుకొచ్చి ఆ బాడీని ఫ్రీజ్ కాకుండా ఆ మంట పెట్టి నిలబెట్టినట్టున్నారు. సరే ఇప్పుడు మనం చించాన్ గాడికి ఫోన్ చేద్దాం. ఇక్కడ ఎంత ఎక్కువసేపు ఉంటే అంత డేంజర్. తొందరగా బాడీని తీసుకుని వెళ్ళిపోవాలి. ఏంటి మామయ్య ఫోన్ చేస్తున్నాడు? హలో మామయ్య ఎక్కడున్నావు? ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా చెప్పు. అరే చించాన్ మనం సూపర్ మ్యాన్ బాడీని కనిపెట్టాం రా. ఏంటి బాడీ దొరికిందా? అవును నేను నీకు లొకేషన్ పెడుతున్నాను. నువ్వు అర్జెంట్ గా కార్ తీసుకుని వచ్చేసారా. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. కొంచెం తొందరగా రా. లేకపోతే ఆ విలేజర్స్ వచ్చారంటే మన పని అంతే. సరే నాకు లొకేషన్ పెట్టి వచ్చేస్తున్నాను. మామయ్య ఎంత మంచోడు, ఎంత కష్టపడుతున్నాడు. నేనే తప్పుగా అర్థం చేసుకున్నా మామయ్యని. ఇంకెప్పుడు మామయ్యని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. మామయ్యని ఎప్పుడు ఇదుకుని ఏమని అడగకూడదు. ఎప్పుడు మామయ్యతో మంచిగుంటాను. నా కోసం ఇంత కష్టపడుతున్నాడు కదా. ఇదే అనుకుంటా లొకేషన్. మేబీ పైకి ఎక్కలేము. మామయ్య ఇక్కడే ఉన్నాడు. అదిగో మామయ్య. మామయ్య వచ్చేస్తున్నా మామయ్య. మామయ్య బాడీ దొరికిందా? అరే చించాన్ ఇదిగోరా బాడీ ఇక్కడే పైనుంది. నేను కిందికి తీసుకుని వస్తాను. నువ్వు అక్కడే వెయిట్ చేయి ఓకేనా? సరే మామయ్య జాగ్రత్తగా తీసుకునిరా. వామ్మో ఇప్పుడు ఈ బాడీ ఎంత బరువు ఉంటుందో ఏంటో. ఓరి బాబోయ్ ఏంట్రా ఇంత బరువుగా ఉన్నాడు. అరే చించాన్ అడ్డం తరుగురా. అరే రే రే పడిపోయేలా ఉన్నాను రా. జరగరా. వామ్మో ఇంత బరువు ఉన్నదేంట్రా ఈ బాడీ. చాలా కష్టంగా ఉందిరా తీసుకురావడం. అమ్మో 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 అయిపోయింది. పక్కనే ఉంది. అబ్బా వచ్చేసాం రా చించాన్. అరే ఏంట్రా నువ్వు కొండల్లో తిరుగుతున్నావు? ఇక్కడికి రారా నాకు సహాయం చెయ్యి. మామయ్య వస్తున్నా మామయ్య. ఇక్కడ ఏదో వేడిగా ఉందని చెప్పి చూడ్డానికి వెళ్ళాను. వస్తున్నా సాయం చేస్తున్నా నాకు. ఓరి బాబోయ్ ఆ గుడ్లో దూరిపోయేలా ఉన్నానేంటి నేను. మామయ్య పట్టు ఐసరా పట్టు. ఓరి బాబోయ్ ఏంట్రా అంత బరువు ఉంది. పైకి ఎక్కించడానికి ప్రాణాలు మొత్తం నా తోకలోకి వెళ్ళిపోయినాయిరా. ఏంటి మామయ్య నీకు తోకుందా? నాకు ఇప్పుడు వరకు చెప్పలేదు. అరే చించాన్గా జోక్ లేకురా. నాకు ముందే ఓపిక లేదు. ఏదో మాట వరుస కన్నాను. దా కారెక్కు ఫస్ట్. ఓరి బాబోయ్ ఇంత కష్టపడుతున్నాను. వాడికి కొంచెం గౌరవం కూడా లేదు. వాడి కోసమే కదా ఇదంతా చేస్తున్నాను. ఆ సూపర్ మ్యాన్ గారు చూడు ఎంత జరిగినా నిటారుగా అలాగే నిలబడ్డాడు. ఎక్కడ పెట్టినా కూడా అలానే ఉంటున్నాడు వాడు. సర్లే తొందరగా వెళ్ళిపోదాం. అరే చించాన్ చెప్పరా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? ఈ బాడీని ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పు. అది మామయ్య మనం మాంత్రిక్ చించాన్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. నేను రూట్ చెప్తాను తీసుకువెళ్ళు సరేనా? సరేరా వెళ్దాం పద. అమ్మో ఎంత కష్టపడ్డాను రవిని తీసుకురావడానికి. అలాగే మామయ్య స్ట్రైట్ గా వెళ్ళు. అదిగో కనిపిస్తుంది కదా ఆ చెరువు మధ్యలో రోడ్డు. పద స్ట్రైట్ గా వెళ్ళు. వచ్చేసాం. ఇక్కడే ఆపు. ఆయనే మాంత్రిక్ చించాన్ ఆయనే. పద దగ్గరికి పద వెళ్దాం. మాంత్రిక్ చించాన్ ఎవరో నాకు కూడా తెలుసురా. వీడిని ఎలా మర్చిపోతాను. వీడు నన్ను 30 తిప్పలు పెట్టి వదిలాడు కదా. సమయానికి వచ్చారు. తీసుకొచ్చారా బాడీని? తీసుకొచ్చాం. ఆ కారులో ఉంది. నువ్వు ఇప్పుడు వరకు ఎప్పుడు చూడని శక్తివంతమైన బాడీ అది. చూడు అదే సూపర్ మ్యాన్ బాడీ. నాకు కావాల్సిన బాడీ కూడా అదే సూపర్ మ్యాన్ బాడీ. నువ్వు సరైన బాడీ తీసుకొచ్చావు. అరే మాంత్రిక్ చించాన్ నువ్వు ఈ కుట్రలు ఇంకా ఆపవా? ముందు నన్ను ఇప్పుడు మా సించాన్ గారిని ట్రాప్ చేస్తావా? ఇంతకు ముందు సించాన్ గారిని నా నుంచి దూరం చేద్దామని ట్రై చేసావు. ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా దానికేం తక్కువ కాదు. మా వాడికి డబ్బాశ చూపించి నువ్వు నీ బాడీ కోసం ఎంత కుట్ర చేస్తున్నావు.
కుట్ర గురించి మీ మనుషులు మాట్లాడుతున్నారా? అవన్నీ పక్కన పెట్టు. నీతో మాట్లాడే అంత సమయం నాకు లేదు. ఆ బాడీని ఇక్కడికి తీసుకుని రండి. మీకు కావాల్సింది మీరు తీసుకుని వెళ్ళండి. రండి, తీసుకురండి. తీసుకొస్తాం మాంత్రిక్ చించాన్. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను వెళ్ళి తీసుకొస్తా. అరే చించాన్, ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోరా. నేను ఇంకొకసారి అడుగుతున్నాను, ఇప్పుడు మనకు ఆ డబ్బులు అంత అవసరం అంటావా? ఈ బాడీ ఇప్పుడు ఆ మాంత్రిక్ చించాన్ గారి చేతుల్లోకి వెళ్ళిందంటే ఆ తర్వాత నీకు కావాల్సిన డబ్బులు వాడిస్తాడో లేదో కూడా తెలీదు. అంతేకాదు మన ప్రపంచానికి కూడా అది చాలా నష్టం కలిగిస్తుంది. వాడి బాడీని సరిగ్గా యూజ్ చేయకపోతే ఏం చేయాలి చెప్పు? అలా ఏం జరగదు మామయ్య, నువ్వు ఆల్రెడీ చూసావు కదా ఎంత బంగారం ఎంత డబ్బు ఇచ్చాడు. వాడు మనల్ని ఏం మోసం చేయడు. ఆ బాడీ ఇచ్చేద్దాం పదా. సరే చించాన్, నిన్ను నమ్మి ఈ బాడీ తీసుకెళ్లి వాడికి ఇస్తున్నాను. నాకు డబ్బు మీద ఆశ లేదు, అట్లీస్ట్ నీ కోరికైనా తీరుతుందని నా తాపత్రయం మొత్తం. ఓరి బాబోయ్ చించాన్, ఏంట్రా వీడు ఇంత బరువుగా ఉన్నాడు? వీడిని మోసే పని మాత్రం నాకే ఇచ్చావు కదరా, కొంచెం కూడా సాయం చేయట్లేదు కదరా చించాన్. మామయ్య ఈ కొంచెం దూరం నడు సరిపోతుంది. ఇదిగో తీసుకో నీ బాడీని. ఒరే మాంత్రిక్ చించాన్, నా ఎనర్జీ మొత్తం అయిపోయిందిరా, తొందరగా తీసుకోరా. ఫ్యూరీ, ఆ బాడీని అక్కడే పెట్టి నువ్వు పక్కకి జరుగు. ఓరి బాబాయ్, సరేరా బాబు, నువ్వేమైనా చేసుకో, నా ఒళ్ళు మాత్రం హోనం అయిపోయిందిరా. మొత్తానికి బాడీ నాకు దక్కింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక నా శక్తి చూపించే టైం వచ్చింది. ఇక నన్ను ఎదిరించేవాడే లేడు. ఇక నా మంత్రం మొదలు పెడతాను. ఆహాహా, అవును, ఇదే ఈ పవర్ కోసమే నేను ఇన్ని రోజులు ఎదురు చూసింది. అరే యూరి, చూసావా ఎంత బలంగా ఉన్నానో, ఎంత దృఢంగా ఉన్నానో? ఎస్, ఇలాంటి పవరే నాకు కావాల్సింది. ఇక నన్నెవరూ అడ్డుకోలేరు. అరే చించాన్, చూసావా ఇప్పుడు ఆ బాడీ ఆ మ్యాజిక్ చించాన్ సొంతమైందిరా. అవును మామయ్య, అవును చూసాను. మన డబ్బు మన బంగారం ఇచ్చేస్తాడేమో, వెళ్ళి అడిగొస్తాను ఆగు. మాంత్రిక్ చించాన్, ఇప్పుడు నా డబ్బు నా బంగారం నా కారు నా బంగ్లా మొత్తం తిరిగి వచ్చేస్తాయి కదా. ఎవడ్రా మాంత్రిక్ చించాన్? ఇప్పుడు నా పేరు మాంత్రిక్ సూపర్ మ్యాన్. సరేలే, నీ పేరు ఏదైతే నాకేంటి. ఇప్పుడు నా కారు నా బంగ్లా నా డబ్బు నా బంగారం అన్ని ఇచ్చేస్తావు కదా. అవును మాంత్రిక్ సూపర్ మ్యాన్, ఈ బాడీని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకో. దీంతో ఎటువంటి తప్పులు చేయవు అని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు ఎలాంటి తప్పు చేసినా కూడా నిన్ను ఆపడానికి ఈ ఫ్యూరీ ముందే ఉంటాడని చెప్పి మాత్రం మర్చిపోకు, అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు ఫ్యూరీ? అసలు ఈ పవర్ నా చేతిలో ఉంటే ఎంత ధైర్యంగా ఉందో నీకు తెలుసా? ఇప్పుడిప్పుడే నా శక్తులేంటో నాకు తెలుస్తున్నాయి. నాకు అర్థమవుతుంది, నా నరాల్లో సూపర్ మ్యాన్ పవర్ తిరుగుతుంది. ఇప్పుడు నేను ఎలాంటి పనులు చెయ్యగలను నీకు తెలుసా? అరే రే సూపర్ మ్యాన్, వద్దు, నన్ను వదిలే ప్లీజ్, నన్నేం చేయకు. చూసావా ఎంత వేగంగా వచ్చి నీ పీక పట్టుకున్నాను? తెలుస్తుందా? నా శక్తి నీకు అర్థమైతున్నట్టుంది. నాకు ఎదురొస్తే ఎలా ఉంటుందో చూస్తారా? మామయ్య మామయ్య, మనం బతిగా ఉన్నామా? మనం ఏం చావలేదు కదా. అసలు ఏం జరిగింది మామయ్య? ఓరి బాబోయ్, అరే చించాన్, నా ప్రాణం పోయినంత పని అయిందిరా. మనల్ని ఇద్దరిని తీసుకెళ్లి ఆ బండ కేసు కొట్టినట్టు అనిపించింది. నీకు కూడా అదే అనిపించిందా? అవును మామయ్య, నిజమే, నాకు కూడా అలానే అనిపించింది. ఓరి బాబోయ్, సూపర్ మ్యాన్ ఏం చేస్తున్నావు? అసలు ఏం జరుగుతుంది మా ఇద్దరికి? భయపడకండి, మీ ఇద్దరికి జస్ట్ శాంపుల్ చూపించా. అది నిజం కాదు. నిజంగా నా శక్తులు మీ మీద ఉపయోగిస్తే అసలు మీరు బతుకుంటారో లేదో ఆలోచించుకోండి. ఇక ఈ బంగారం డబ్బు ఇవన్నిటి గురించి మర్చిపోండి. ఇంకెప్పుడు నా జోలికి రాకండి. నేను మీ వల్ల కోల్పోయింది మీ వల్లే దక్కించుకున్నాను. మళ్ళీ మీ ఇద్దరికి నేనేవి ఇవ్వాలని అనుకోవట్లేదు. అర్థమవుతుందా? సూపర్ మ్యాన్, నువ్వు ఇప్పుడు చేస్తుంది చాలా తప్పు. ఇప్పుడే కాదు, నువ్వు ఎప్పుడూ తప్పే. గుర్తుపెట్టుకో, నిన్ను ఆపడానికి నేనెప్పుడు ఉంటాను. నువ్వు తప్పు చేసావనే న్యూస్ నాకెక్కడ వచ్చినా కూడా నెక్స్ట్ సెకండ్ నిన్ను ఆపడానికి నేను అస్సలు వెనకాడను, గుర్తుపెట్టుకో. అంతేకాదు, నువ్వు నన్ను మోసం చేసావు మామయ్య. నేను ఎప్పుడైతే ఆపడానికి వస్తాడో అప్పుడు నేను మామయ్యకి తోడుగా ఉంటాను. నీ ఓటమి నా చేతిలోనే, గుర్తుపెట్టుకో. మీ ఇద్దరు నన్ను ఏమీ చెయ్యలేరు. సరే, మీలాంటి పిల్లలతో మాట్లాడి టైం వేస్ట్. నేనింక వెళుతున్నాను. బాయ్ బాయ్. నన్నెవడ్రా ఆపేది?
అరే చించాన్గా నీకు చెప్పాను కదరా, అసలు చూసావా వాడు ఎంత పని చేశాడో. ఇప్పుడు సూపర్ మ్యాన్ బాడీ కూడా వాడి దగ్గర ఉంది. వాడు ఇప్పుడు వెళ్ళి ఎంత విధ్వంసం చేస్తాడో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అవును మామయ్య, నేను మోసపోయాను. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, నాకేం అర్థం కావట్లేదు మామయ్య. సారీ మామయ్య, నీ మాట వినాల్సింది. సరేరా చించాన్, నువ్వంత బాధపడకు. ఇప్పటికైనా అర్థం చేసుకో, మనకి అక్రమంగా వచ్చే డబ్బు ఎప్పుడూ చేతిలో నిలవదు. మీరు కూడా గాయస్ గుర్తు పెట్టుకోండి, మనకెప్పుడు స్వచ్ఛంగా మనం సంపాదించుకుంటేనే మన చేతిలో ఉంటుంది. అడ్డదారులు తొక్కి మీరు ఇలాంటి డబ్బు మాత్రం సంపాదించాలని చూడకండి. అవును వ్యూవర్స్, మా మామయ్య మాట వినండి. చూసారు కదా నా పరిస్థితి ఎలా ఉందో. సరే గాయస్, ఆ సూపర్ మ్యాన్, అదే మన మాంత్రిక్ సూపర్ మ్యాన్ ఏదైనా చెయ్యొచ్చు, ఎప్పుడైనా చెయ్యొచ్చు. దానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దానికి పవర్ కావాలి అంటే దానికి సహాయం మీరే చెయ్యాలి. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఆ పవర్స్ ని కూడగట్టుకోవడానికి వెళ్తున్నాం. ఓకేనా గాయస్? రారా చించాన్ వెళ్దాం. నడు మామయ్య, ఆ సూపర్ మ్యాన్ గడ అంత చూద్దాం. గాయస్ మీరు మాత్రం లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి.